ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనమందరం కలిసి ఉదయాన్ని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెలునుగాక. దేవునితో ఈ దినమనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మనం ఈ యొక్క దినాన్ని మనం మొదలు పెట్టడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. తప్పక మీరు ఈ యొక్క ధ్యానాల్లో పాల్గొంటూ అనేక మందికి ఈ ధ్యానాలు మీరు షేర్ చేయాలని, పంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. తన ప్రజలైన ఇశ్రాయేలులతో దేవుడు ఈ మాట పలుకుతూ ఈరోజు మీ జీవితాల్లో కూడా ఈ మాటను ఆయన స్థిరపరుస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాటో. ప్రతి మనిషి జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉంటారు. కొన్ని తెలిసిన పొరపాట్లు కావచ్చు, చేసే తప్పులు కావచ్చు, కొన్ని తెలియక చేసే కొన్ని పొరపాట్లు కావచ్చు. మనిషి జీవితాన్ని, మానవ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అది శాసిస్తూనే ఉంటుంది. కానీ ప్రతి మనిషి యొక్క జీవితంలో చేసే ప్రతి కార్యము తన జీవితంలో దాని ప్రతిఫలాన్ని తప్పించుకోకుండా ఉండలేరు అనే విషయం వాస్తవం. ఈ రోజున నీవు చేసిన నీ వ్యక్తిగత జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో నువ్వు చేసిన కొన్ని పనుల వల్ల ఈ రోజున ఏడ్పు, బాధ, కన్నీరు, వేదన, ఆవేదన నీకు కలుగుతుందేమో. అలాగే నీ ప్రమేయం లేకుండా కూడా జరిగిన కొన్ని సంఘటన వల్ల నీ జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నావేమో. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఇక ఎంత మాత్రమో కన్నీళ్లు విడువవని, నీ జీవితంలో ఆయన నీకు జవాబిస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నాను అని అంటే, దేవుడు అత్యంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎవరైతే తన దగ్గరికి వచ్చి అయ్యా నన్ను ఆదుకో, నన్ను నీ హక్కును చేర్చుకొని అంటారో వారిని తప్పకుండా ఆదుకునే దేవుడు. ఈరోజు ఈ వాక్యంలో నుంచి ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న 4 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 1, దేవుడు మన కన్నీటిని ఆపగలడు. ఈ రోజున నీ జీవితంలో వరదలుగా, లేకపోతే ఏరులుగా, సెలయేరులుగా పారుతున్న నీ కన్నీటి వరదను ఆయన మాత్రమే ఆపగలడు. ఆయన కన్నీటికి ప్రతిగా నీకు ఆనంద వస్త్రాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందుకోసమే ఈ లోకంలో మానవ జీవితంలో ఉన్న కన్నీటిని ఎవ్వరూ ఆపలేరు, కానీ వేదన ఎవరు ఆపలేరు, కానీ దేవుడే నీ కన్నీటిని ఆపగలుగుతాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థనకు ఆయన 2వదిగా తక్షణమే జవాబు ఇవ్వగలడు. ఇన్స్టెంట్గా ఆయన రెస్పాండ్ అవ్వగలడు నీ జీవితంలో. ఈ లోకంలో ఎవ్వరూ ఇన్స్టెంట్గా నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఒక్క మాట అడిగితే ఆయన తప్పకుండా సమయానుకూలంగా నీకు ప్రతిస్పందించి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. 3వది మీరు గమనిస్తే, మనం పిలిచినప్పుడు ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు. ఆయన ఎంత మాత్రం మనల్ని ఇగ్నోర్ చేసే దేవుడు కాదు, పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. ఈ ఉదయకాలం ముందు నీకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను ఇగ్నోర్ చేయకుండా, నిన్ను పట్టించుకొని నిన్ను ఆయన హక్కును చేర్చుకుంటాడు. 4వది, దేవుడు మన మీద ఎప్పటికీ ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎంత దూరంగా ఉన్నా, ఒకవేళ నువ్వు ప్రతి దినము ప్రార్థన చేయకుండా అవసరం వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ దూరం అవుతున్నా, ఈరోజు నా దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నన్ను అడుగు నీకు ఇస్తాను అని అంటున్నాడు. ఆయన అత్యంత ప్రేమ కలిగిన వాడు. ఈ 4 విషయాలు నీ మనసులో పెట్టుకొని, ఒకవేళ దేవునికి దూరంగా ఉండి దేవునితో సరిగా నడవలేకపోతున్నావేమో, వాక్ విత్ జీసస్. ఈ మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ బ్రతుకుల్ని, మీ యొక్క జీవన గమనాన్ని మార్చేస్తుంది. మనుషులతో నడక, మనుషులతో స్నేహం, నీ జీవితం అనేది అధోగతి పాలైపోతుంది. కానీ ఆ దేవునితో, ఆ యేసయ్యతో నువ్వు నడవగలిగితే ప్రతిదినం నీ జీవితాన్ని ఆయన శుభకరంగా మారుస్తాడు. నిన్ను ఆయన విజయకరంగా మారుస్తాడు. ఈ దినమందు ఆయన సన్నిధి నీకు కావాలి, ఆయన శక్తి నీకు కావాలి. ఆయన నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను తప్పకుండా నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి కన్నీటిని, బాధను, వేదనను కడిగివేసి నీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా, స్థిరంగా నువ్వు ఆయన యొక్క సన్నిధిలో నిలబడే కృపను నీకు ఇస్తాడు. అటువంటి కృప మీ అందరికీ దేవుడిచ్చునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని అయా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో వారందరి జీవితంలో మీరు అద్భుతం చేసి అయ్యా మీరు అత్యంత ప్రేమ కలిగిన వారు కనుక వారి నాయన మేము ఎదుర్కొన్న ప్రతి కన్నీటి నుండి బాధల నుంచి విముక్తి ఇవ్వగలిగిన వారు కనుక బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి కన్నీటిని, బాధను, కష్టాన్ని కొట్టివేసి అయా పరిపూర్ణ ఆనందంతో నింపి విజయకరంగా, దీవెనకరంగా మీరు ముందుకు నడిపించమని ఈ వాక్యం ద్వారా దినమంతా బిడ్డల యొక్క జీవితాల్లో విజయాలు ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.